రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా మంగళగిరిలో అభివృద్ధి ఆగట్లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి అభివృద్ధి కోసం చంద్రబాబుతో గొడవ పెట్టుకుంటున్నానన్నారు. ప్రభుత్వ నిధులతో ఇబ్బంది ఉంటే సీఎస్ఆర్ నిధులు, వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో 2వ రోజు పేదలకు ఆయన పట్టాల పంపిణీ చేశారు. మన ఇల్లు మన లోకేష్ పేరిట కార్యక్రమం నిర్వహించారు. 2 రోజుల్లో 3,000 మందికి పట్టాల పంపిణీ చేశారు. దేశం మొత్తం నిడమర్రు పాఠశాల గురించి మాట్లాడుకోవడం గర్వంగా ఉందని లోకేష్ అన్నారు. కింద 3,000 ఇల్లు పట్టాలు ఇచ్చాం. ఈ రోజు 2వ విడత కింద ఇంకొక 3,000 ఇంటి పట్టాలు మేము అందజేస్తున్నాం. తల్లి పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. అధికారులు మన గడప దొక్కారు. అధికారులే కాదు, మా నాయకులందరూ కూడా వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే మీకు కొన్ని అపోహాలు ఉంటాయి. కొలతలు ఎందుకు వేస్తున్నారు, దీనివల్ల ఏమవుతుందని ఒక భయం కూడా ఉండొచ్చు. ఆ భయం పోగొట్టాలని వేదికమైన ఉన్న నాయకులందరినీ అధికారులతో అనుసంధానమై మీ దగ్గరికి రమ్మన. ఒక్కసారి గుండె మేము చేసుకుని ఆలోచించమని కోరుతున్నామ్మా. మీ దగ్గర ఒక కాఫీ తాగలేదు, కనీసం ఒక గ్లాస్ నీళ్లు కూడా మా నాయకులు తీసుకోలేదు. అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఈ రోజు మేము మీకు ఇంటి పట్టాలు ఇస్తాం. ఆనాడు మీ దగ్గరికి వచ్చిన ఒకే ఒక మాట చెప్పా, తల్లి సమస్య అర్థం చేసుకున్నా బట్టలు పెట్టి మరి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ అని చెప్పాను. ఇచ్చిన హామీ మేరకు పట్టాలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. ఇంటి పట్టాలే కాదు, 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు, అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. మనందరం చూసాం. ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం ఒక నిడమర్ స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఊహించలేదు ఒక ప్రభుత్వ పాఠశాల అంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చని. మన మంగళగిరిలో కార్యక్రమానికి వెళ్ళాం. మహాప్రస్థానం పేరుతో అక్కడున్న శ్మశానాన్ని అభివృద్ధి చేశాం. ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తల్లి వచ్చింది. నన్ను కలుస్తూ నాతో గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి నాకు సీట్ కావాలి అనేది. నేను మనసులో అనుకున్నానంటే ఓహో ప్రైవేట్ స్కూల్ ఏదో సీట్ కావాలేమో అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నా నిడమరులో పాప వాళ్ళ పాపకి సీట్ రాలేదు, అక్కడ నుంచి నాకు సీట్ ఇస్తే గాని నేను వెళ్ళనేది గొడవ పడింది. ఏనాడని ఊహించమ్మా, ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ఒక శాసనసభ్యుడితో ప్రజలు దెబ్బలాడుతున్నారు. అందుకే విద్యా మంత్రిగా నేను ఉన్నా, ఆ వ్యవస్థని మెరుగుపరిచేదానికి ఉన్నా. మీ ఆశీస్సులు ఉంటే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఎన్ని పనులు చేయగలుగుతున్నా అంటే దాని వెనకాల మీరు ఇచ్చిన 91,000 మెజారిటీ. ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడగలుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అంతా కూడా దెబ్బలాడగలుగుతున్నా. అన్న ఇది నా నియోజకవర్గం, నాకు ఇంత మెజారిటీ ఇచ్చారు, మీరు చేయాల్సిందే అని దెబ్బలాడి పనులు చేయించుకోగలుగుతున్నా. అంతెందుకు కొన్ని విషయాలు గౌరవ ప్రధానమంత్రి గారి ఆఫీస్ ద్వారా కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నోట్లు పంపించి, ఎందుకంటే ఇంత మెజారిటీతో గెలిచాను, మీరు ఆశీర్వదించాలి, దీవించాలి, పనులు చేయాలని వాళ్ళని కూడా నేను కోరటం జరుగుతుంది. చేసుకుంటూ వెళ్తా, కానీ మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి.